అందరికీ మన్నాత. అందరూ ఎలా ఉన్నారు? ప్రతిరోజు వాక్యం చదువుకుంటున్నారా? ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నారా? మరి ఈరోజు ఒంటరిగా ఉన్నానని నువ్వు బాధపడుతూ ఈ మాటలు వింటున్నావా? ఒక్కసారి స్క్రోలింగ్ చేయడం ఆపేసి ఒక్కసారి ఈ మాటలు విను. దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు. ఈరోజు మాటల సమయంలో నీ స్నేహితులు, నీ బంధువులు, నీ కుటుంబీకులు నిన్ను విడిచిపెట్టేసారా? నిన్ను వాడిగా, ఒంటరిదానిగా నిన్ను చేశారా? మనుషులెవరూ నన్ను పట్టించుకోవట్లేదనే బాధతో ఈ మాటలు వింటున్నావా? మనుషులను విడిచిపెట్టొచ్చు కానీ దేవుడిని ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు. మన బైబిల్‌లో చూస్తాం హెబ్రీయుల పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో నిన్ను ఏ మాత్రము ఎన్నడూ విడువను, ఎడబాయును అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో యోసేపు గురించి మనందరికీ తెలిసిందే. యోసేపుని తన సొంత అన్నలే చంపడానికి ప్రయత్నించారు. గుంటలో పడవేశారు. ఐగుప్తుకు అమ్మివేశారు. రక్త సంబంధికులే. కానీ తన అన్నలు తనని అడ్డు తొలగించుకోవాలనుకున్నారు. తనని విడిచిపెట్టేశారు. కానీ దేవుడు యోసేపుని విడిచిపెట్టలేదండి. చూసిన మనుషులకి యోసేపు ఒంటరిగా ఉన్నాడు అని అనిపించుండొచ్చు. కానీ మీరు బైబిల్‌లో చూడండి ఆదికాండం 39వ అధ్యాయంలో యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడు. యెహోవా యోసేపుకు తోడై ఉన్నాడు అని గుంటలో పడవేసినప్పుడు, అమ్మివేసినప్పుడు, చెరసాలలో ఉన్నప్పుడు ప్రతి విషయంలో కూడా యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడు అని 39వ అధ్యాయంలో మీరు చదవండి ఆదికాండము. ఎక్కడ అవమానం పొందాడో అక్కడే ప్రధానమంత్రిగా దేవుడు నిలవబెట్టాడు. దావీదు గారిని కూడా చిన్నవాడిగా చూశారు. తన అన్నలే చిన్న చూపు చూశారు. చిన్నవాడని ఎగతాళి చేశారు. సౌలు దావీదుని చంపాలని ప్రయత్నించాడు. కానీ దేవుడు ప్రతి విషయంలో తోడుగా ఉన్నాడు. గొలియాతుని చంపినప్పుడు తోడుగా ఉన్నాడు. అరణ్యంలో ఉన్నప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు. సౌలు చంపడానికి ప్రయత్నించినప్పుడు దేవుడు తోడే ఉన్నాడు. మనుషులెవరు తోడు లేకపోవచ్చు. కానీ దేవుడు తోడే ఉన్నాడు కనుకనే ఎక్కడ అవమానం పొందాడో అక్కడే గొప్ప రాజుగా దేవుడు చేశాడు. ఈరోజు ఈ మాట నీ జీవితంలో కూడా మనుషులను విడిచిపెట్టారని బాధపడకు. మనుషులు మనతో ఉన్నా లేకపోయినా పర్వాలేదు కానీ దేవుడు మనకు తోడై ఉంటే ఎక్కడైతే నేను అవమానించారో, ఎవరైతే నేను అవమానించారో వాళ్ళ ముందే గొప్ప స్థానంలో దేవుడు నేను నిలవబెట్టబోతున్నాడు. ఆమేన్. మరి ఈ మాట నువ్వు నమ్మినట్లయితే మనుషులు నన్ను విడిచిపెట్టొచ్చు, దేవుడు నన్ను విడిచిపెట్టేవాడు కాదు. యోసేపు వలె, దావీదు వలె నన్ను కూడా ఎక్కడ అవమానం పొందానో అక్కడే ఉన్నతంగా దేవుడు నిలబెడతాను నువ్వు నమ్మినట్లయితే ఈ వాగ్దాన్ని ఎత్తి పట్టుకొని ప్రార్థన చేయి. ఈ వాగ్దానం దేవుడు నీతో మాట్లాడి నువ్వు నమ్మినట్లయితే కింద ఆమేన్ అని కామెంట్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. మరణాత.